హైదరాబాద్లోని ఎల్బీ నగర్ టీమ్స్ ఆసుపత్రి పనులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు. ఎల్ఎన్టీ కంపెనీతో టీమ్స్ ఆసుపత్రి నిర్మాణం చేస్తున్నామని అన్నారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. పేదవారికి వైద్యం అందాలనే ఉద్దేశంతో హాస్పిటల్స్ నిర్మాణం చేయడం జరుగుతోందన్నారు. వైఎస్ఆర్ ఉన్నప్పుడే పేదవారు ఒక్క పైసా కట్టకుండా ఉచిత వైద్యం అందించాలనే ఉద్దేశంతో రాజీవ్ ఆరోగ్యశ్రీని ఏర్పాటు చేశామన్నారు. ఉచిత విద్య కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. పేదవారికి ఉచితంగా విద్యను అందించాలి, వైద్యాన్ని అందించాలన్నదే ఆ ప్రభుత్వాల ఉద్దేశంగా ఉండాలి. రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎవరు నమ్మలే. ఒక కార్డు చూపిస్తే గుండె ఆపరేషన్ కానీ చేసుకునే విధంగా ఆ రోజు లక్షలాది మందిని హార్ట్ అటాకే కాదు అన్ని రోగాలకు కూడా చేసినాం. ఆ తర్వాత ఎల్ఓసి ఇవ్వడం కానీ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఒక్క సంవత్సరంలోనే 1560 కోట్ల రూపాయల మెడికల్ బిల్స్ రియంబర్స్మెంట్ కానీ ఎల్ఓసి కానీ 1600 కోట్లకు వచ్చింది. అక్కడ చేసే మెగా కంపెనీ వాళ్ళకి చెప్పినాం June 2 ఇనాగ్రేషన్ డేట్ విత్ ఆల్ మెడికల్ ఫెసిలిటీస్ అని. అందుకని మా సి దేవేంద్ర గారు చెప్తున్నాం. ఇకపోతే మనం కూర్చున్న ఎల్బీ నగర్ హాస్పిటల్ గతంలో కొత్తపేట మార్కెట్ ఉంది, అయినా సరే సెంటర్ ప్లేస్ అని ఇక్కడ తీసుకొని ఇవాళ స్లాబ్ వేసుకోబోతున్నాం. ఎల్ఎన్టీ కంపెనీ వెంకరెడ్డి గారు చెప్పిన ప్రకారం డిసెంబర్ మ్యాక్సిమం ఒక 2 నెలలు నిర్ణయిస్తున్నారు సార్. 25 డిసెంబర్ నాటికి మ్యాక్సిమం అయితే ప్రయత్నం చేస్తాం. మొత్తం 13 స్లాబ్స్ గ్రౌండ్ ప్లస్ 13 ఫ్లోర్స్. గతంలో 24 స్లాబ్లు ఉంటే నేను వచ్చిన తర్వాత దాన్ని 14 స్లాబ్లకే తగ్గించింది. అందుకని దాన్ని తగ్గించి ఉన్న ప్లేస్లోనే అన్ని వసతులు చేస్తున్నాం. ఇక్కడ పోలీస్ స్టేషన్ కూడా ఇప్పుడే కమిషనర్ గారికి ఫోన్ చేసిన వారు మీటింగ్లో ఉన్నారు. Physical witnessing, and then we will have an interaction with media. So, మనకి design and build basis లోని contract award ఎలక్ట్రిసిటీ ఇప్పుడు మీరు ఎలక్ట్రిసిటీ చేసుకుంటూ పోతున్నా డ్రాయింగ్స్ క్లియర్గా